రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఫలింప చేయునుగాక. హల్లెలూయా. రాబోయే కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా దేవుడు అంటున్నాడు, నీకు సమాధానకరమైన ఉద్దేశములు జరుగుతాయి కానీ హానికరమైనవి మాత్రము నీకు జరగవు. హల్లెలూయా. రాబోయే కాలములో చాలామందికి ఏం ఆలోచన ఉంటుంది చెప్పండి? ఎక్కువ రేపు ఎట్లనో కదా, మా పిల్లల భవిష్యత్తు ఎట్లనో కదండి. ఎక్కువ మందికి ఏం ఆలోచన ఉంటుంది? రేపు ఎట్లా, వచ్చే సంవత్సరం ఎట్లనో కదా, ఏ జాబ్ చేసుకోవాలనో, పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలనో, ఇట్లాంటి ఎన్నో ఆలోచనలు మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు ఆయన ఉద్దేశంలో ఉంటే, ఆయన మార్గంలో ఉంటే, ఆయన చూపించిన దారిలో మీరు నడిస్తే రాబోయే కాలములో మీకు నిరీక్షణ కలుగునట్లుగా హానికరమైనవి కాదంట. మీ జీవితంలో మీరు అనుకున్న దానికంటే 100 రెట్లు నా దేవుడు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హోప్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాడు ప్రభు. ఎంకరేజ్మెంట్ అంటే ఏంది తెలుగులో చెప్పండి? ఉజ్జీవపరచడం, ప్రోత్సాహపరచడం. ఈరోజు దేవుడు మనందరినీ ప్రోత్సాహపరుస్తున్నాడు. వాక్యముతో మనల్ని ఆయన ఎంతో ప్రోత్సాహపరుస్తున్నాడు. నిరాశలో ఉన్న వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు. నిస్పృహలో ఉన్న వారిని దేవుడు ఈ రోజున ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. ఎంతోమందిని ఈ రోజున దేవుడు మనం గమనిస్తూ ఉన్నాము. ఎన్నో బాధలతో ప్రభు దగ్గరకు వచ్చాక వారి బాధలన్నీ ప్రభు ఒక్కొక్కటి తీసివేస్తూ వారి జీవితంలో సంతోషం ఇస్తూ ఉన్నాడు. లేదా మీ జీవితంలో సంతోషం? మనకి ఎన్నో బాధలు ఉన్నాయి కదా, కానీ ప్రభు ఒక్కొక్కటి ఏం చేశాడు మన జీవితంలో? తీసేస్తూ ఆయన మనం ఎంతగానో మన దగ్గర చేసుకున్నాడు. ఆయన ఎంతగానో ఆయన మనల్ని హక్కును చేర్చుకున్నాడు. ఆయన నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లింపబడకుండా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఎలా ఉండాలి మరి? కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. దేవునికి రుణస్థులమైన వారిగా మనం ఉండాలి. దేవుడు ఎన్నో సమాధాన కార్యములు మన జీవితంలో చేశాడు. ఎన్నో మేలైన కార్యాలు మన జీవితంలో చేశాడు. ఎన్నో హానికరమైనవి మన దగ్గర నుంచి తప్పించాడు. శత్రువుల నుండి తప్పించాడు. అప్పుల నుంచి కాపాడాడు. సమస్యల నుంచి కాపాడాడు. ఇరుకు నుంచి తప్పించాడు. కరువు నుంచి సమృద్ధినిచ్చాడు. ఎన్నో దేవుడు మన జీవితంలో సమాధానకరమైనవి జరిగించినాడు. అయితే ఈ రోజున దేవునికి రుణస్థులమై మనం లేం. ఆయనేమో మేలులు చేస్తూనే ఉన్నాడు, కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు, ఉన్నతమైన కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. కానీ ఈ రోజున మన జీవితాన్ని మనమే హాని చేసుకుంటున్నాం. మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. దేవుడేమో అవకాశాలు ఇస్తున్నాడు. అందుకే వాక్యంలో ఒక మాట సెలవిస్తుంది. ఒక ఉపమానం కూడా దేవుడు చెప్తాడు. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయంలో 27వ వచనం చదవండి ఒకసారి. అతడు నీ దేవుడైన ప్రభువును ఎట్లా చేయాలంటే చూడండి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలననియు రాయబడినదని చెప్పెను. హల్లెలూయా. ఎట్లా ఉండాలంటమ్మా? దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలంట? పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ హృదయముతో మనం దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే నీ పొరుగు వారిని కూడా ఏం చేయాలంట? ప్రేమించాలి. నీ పొరుగు వారిని కూడా ఏం చేయాలంటమ్మా? చెప్పాలి. అందరు ఏం చేయాలంట? మనం ప్రేమిస్తున్నామా మన పొరుగు వారిని? ఏమ్మా, మన పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నామా? అందుకే దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. మీరు చూస్తే కింద అదే అధ్యాయంలోనే 30వ వచనం చూడండి ఒకసారి. 30వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి. అందుకేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి
యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో, అమ్మా వినాల, దొంగల చేతిలో ఒక మనుషుడు ఏమైనాడంట, చిక్కినాడంట. ఆ దొంగలు ఏం చేసినారంట, అతని బట్టలు దోచుకొని అతని కొట్టి 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 ఏం చేసినారంట, చివరి ప్రాణము, ఆఖరి ప్రాణంలో విడిచిపెట్టిపోయినారంట. తర్వాత అప్పుడు ఆ దారిలో ఒక యాజకుడు పోతా ఉన్నాడు. అప్పుడు ఆ యాజకుడు ఆ కొట్టి కింద పడిన వ్యక్తిని చూచి ఎక్కడ పోయినాడంట, పక్కకు పోయినాడంట. తర్వాత ఏం జరిగింది, ఇంకొకడు వచ్చాడు. ఎవడతను, లేవీయుడు. ఆ చోటికి వచ్చి మళ్ళా అతన్ని చూసి పక్కకు పోయినాడంట. అంటే ఇప్పుడు ఎంతమంది పోయినారు పక్కకు? 2 పోయినారు. చూడండి నెక్స్ట్. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి ఏం చేశాడంట, చూడండి, మొదటిగా అక్కడికి వచ్చినాడు, తర్వాత అతని చూచినాడు, తర్వాత అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూలివాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలివానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వాణ్ణి ఈ ముగ్గురిలో ఎవ్వడు పొరుగువాడనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనేను. హల్లెలూయా, హల్లెలూయా. 2 వచ్చినారు, కానీ 2 సహాయము చేయలే. మరి ఎవరు పొరుగువారు అంటే ఈ సమరయుడు పొరుగువాడు. వాక్యం ఏం చెప్తుంది, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని. అందుకే ఈ సమరయుడు ఏం చేశాడు, తన ప్రయాణాన్ని ఆపుకున్నాడు. ఎక్కడికో ప్రయాణమై పోతా ఉంటే తన ప్రయాణం ఏం చేసుకున్నాడన్నా, ఆపుకొని ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తి దగ్గరికి పోయి ఆ వ్యక్తి మీద జాలిపడి ఆ వ్యక్తికి నూనె రాసి ఆ వ్యక్తిని తన బండి మీదకి అంటే వాహనం మీదకి ఎక్కించుకొని ఒక పూటకూలిన వాంటికి, అంటే ఒక పూటకూలి వానింటి అంటే అప్పట్లో సత్రాలు ఉండేటివి, అన్నాలన్నీ వండి పెట్టే వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఒక హాస్టల్ లాగా అనుకోండి. అక్కడ అతన్ని పెట్టి ఆ రాత్రి అతను అక్కడే ఉండి ఉదయాన్నే లేచి మళ్ళీ ఒక 2 రూపాయలు, అంటే మన 1 రూపాయి అనుకోండి, ఇంచుమించు 1 రూపాయి అనుకోండి, ఆ కాలంలో 1 రూపాయి అతనికి ఇచ్చి మళ్ళీ ఏం చెప్పినాడు, నువ్వేమన్నా ఒకవేళ అతనికి మంచి చెడ్డ చూసుకో, మళ్ళా నేను వచ్చినప్పుడు మళ్ళా నీ డబ్బు నేను ఇస్తా. ఎంత ప్రేమ ఉందండి. తన రక్త సంబంధి కూడా, చెప్పండి, రక్త సంబంధి కూడా పొరుగువాడంట. ఎవరు పొరుగువాడు? అదే వాక్యం చెప్తుంది. నీ జీవితంలో సమాధానకరమైన ఉద్దేశములు జరగాలంటే, నీ జీవితంలో హానికరమైనవన్నీ తప్పించుకొని మేలైన జీవితం అనుభవించాలంటే వాక్యం చెబుతుంది, నువ్వు మంచి వ్యక్తిగా బ్రతకాల, దేవుని సొత్తుగా నువ్వు బ్రతకాల, దేవుని పోలికలో నువ్వు ఉండాల, దేవుడు చెప్పిన వాక్యానుసారంగా ఈ లోకంలో బ్రతకగలిగితే నీ జీవితంలో ఉన్న ప్రతి వ్యతిరేకతను దేవుడు కొట్టివేస్తాడు. పొరుగు వాళ్ళను ప్రేమించండి, సంఘమును ప్రేమించండి, సహవాసాన్ని ప్రేమించండి, దాసులను ప్రేమించండి, అన్నిటికంటే మికుటముగా దేవుణ్ణి ప్రేమించండి. ఎక్కువగా దేవుని ప్రేమించండి. ఆయనలో ఆసక్తి కలిగిన వారమే మనం ఉండాలి. ఈరోజున ఎంతోమంది పొరుగువారిని ప్రేమించడం లేదు, సువార్త చెప్పలేకపోతున్నారు, దేవుని ప్రేమను పంచలేకపోతున్నారు, దేవుని యొక్క మాటలను ఇతరులకు చెప్పలేకపోతున్నారు. నేను నా పరిచర్య విషయంలో నేను అనుకుంటే నా సార్లే 10 మంది అనుకొని ఏదో ఒక చిన్న చర్చి కట్టుకొని అందరి పాస్టర్ల మాదిరి ఏదో సింపుల్గా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ నా ఆశ ఏంటంటే నాతో ఉన్న పొరుగు వారందరూ రక్షించబడాలి. నాతో ఉన్న వారందరూ, నా స్నేహితులు, నా బంధువులు, నా రక్త సంబంధికులు, ఇతరులు, వేరే మతాలు, వేరే అన్యులు అందరూ కూడా క్రీస్తు వైపు చూడాలని 5 ఏళ్ల కిందట నా ప్రయత్నం స్టార్ట్ చేసిన. ఈ రోజున దేవుడు దాన్ని పెద్ద వృక్షంగా మార్చినాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కల్లూరు, ఎక్కడ కళ్యాణ బాబు, ఈరోజు దేవుడి పరిస్థితి ఎట్లా తీసుకెళ్ళినాడు.
ఈ రోజున నేను చెప్పేది ఒకటే, రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలిగి ఉండాలంటే ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉండు, దేవునికి నమ్మకంగా ఉండు. నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా రూపించబడుతున్నవన్నీ ప్రభు తీసేస్తాడు. నీ శత్రువులను తీసేస్తాడు, నిర్మూలన చేస్తాడు. నీకు వ్యతిరేకంగా ఏది లేకుండా ప్రభు చూసుకుంటే నువ్వు ప్రభు మీద ఆధారపడు. ఒక రోజున నాకు చాలా అత్యవసరంగా ఆర్థికంగా చాలా ఇబ్బంది వచ్చింది. నేను మధ్యాహ్నము అట్లా పడుకొని ఉన్నాను. ఏదో చిరాకుగా మైండ్ ఎట్టెట్లో ఉంది, ఆర్థికంగా ఒక ఇబ్బంది వచ్చింది. అప్పటికి ఒక 30,000 రూపాయల డబ్బులు కట్టాలి. నేను 30,000 రూపాయలు డబ్బు కట్టాలి. టీవీ ఛానల్ వాళ్ళకి ఇంకా 2-3 కట్టాలి. నా మనసు నొచ్చుకుంది, ప్రభువా ఏంది ఇంత సేవ చేస్తున్నాను, 1 రూపాయి మిగలదు, అన్ని ఖర్చులకే సరిపోతూ ఉంది, అవి కొని ఇవి కొని ఇంత చేసుకోవాల్సి వస్తుంది. ఏంది ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా, నాకు ఇచ్చే మనసే పెట్టే మనసే కదా ప్రభువా నాది, నేనేం దోచుకునే వ్యక్తిని కాదు, నాకు సహాయం చేయ ప్రభువా అని మనసులో నొచ్చుకొని ప్రార్థన చేసుకుంటున్నా పడుకొని. పేరు చెప్పను కానీ ఒక అక్క వచ్చింది. అక్క వచ్చి నాకు 25,000 రూపాయలు డబ్బు చేతిలో పెట్టిపోయింది. నీ ఇష్టం, ఇది నువ్వు వాడుకుంటావేమో వాడుకో, నాకైతే గిన నువ్వు మళ్ళీ చెయ్యి లేదంటే ఏదో నీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయింది. నేను ఆ అక్క వెళ్ళిపోయి నాకు నిజంగా మనసులో చాలా సంతోషపడినాను. నేను ఇంకా టైం ఉంది కదా, ఏదైనా అదంటే చేసేదానికి టైం ఉంది కదా, ప్రభు చూడు ఎంత గొప్ప కార్యం చేసినాడో. మనసు నొచ్చుకుంటానే ఒక 25,000 రూపాయలు వాకిలు తట్టి అక్క తెచ్చి ఇవ్వడము, అలాగే ఇంకొక 5,000 వేరే వాళ్ళు వేరే రకంగా కొట్టడము, అది మరుసటి పొద్దున్నే బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకొని మరి ఆ ఛానల్ వాళ్ళకి గట్టి వాళ్ళ దగ్గర సిగ్గుపోకుండా దేవుడు నన్ను కాపాడినాడు. అదే వాక్యం చెబుతుంది, నేను నీ మనుషులు ఎదుట నేను నిన్ను సిగ్గుపరచనీయను. అన్ని రకాలుగా ప్రభు సహాయం చేస్తాడు. ఎక్కడో ఒక వ్యక్తిని దేవుడు లేపుతాడు, ఏదో ఒక రకంగా ప్రభు నీ సహాయం తీరుస్తాడు. నా జీవితంలో అయితే నేను చెప్పుకుంటూ పోతే అంటే ఎన్నెన్నో మేలు జరుగుతూనే ఉన్నాయి, ఎన్నో కార్యాలు ప్రభు జరిగిస్తూనే ఉన్నాడు. ఈరోజున నేను తినగలుగుతున్నానన్నా ఉండగలుగుతున్నానన్నా ఈ పరిచర్య కొనసాగించబడుతుందంటే నా శక్తి చేత కాదు, నేను పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో నా దేవుని సేవిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కూడా చెప్పేది ఇదే, పూర్ణ హృదయంతో ప్రభుని వేడుకోండి, పూర్ణ మనసును ప్రభుకి ఇవ్వండి. నీ మనసులో వేరే ఆలోచన ఉండకూడదు, దురాలోచన ఉండకూడదు, లోక సంబంధమైన జీవితం ఉండకూడదు. నీ జీవితంలో సమాధానకరమైన ఉద్దేశములు జరగాలంటే, నీ జీవితంలో రాబోయే కాలంలో మేలులను రుచి చూడాలంటే, నీ జీవితంలో ఉన్న ప్రతి పాత రోత జీవితాన్ని నువ్వు తుడిచి వేసుకోవాలి. ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అసలు వాక్యములో చాలామంది సేవకులు ఏం చెప్తారంటే, తప్పిపోయిన కుమారుడు ఎవడు, చిన్నోడు అని చెప్తారు చాలామంది కదా. ఎవరు తప్పిపోయింది కుమారుడు, చిన్నోడు అని చెప్తారు కదా. తప్పిపోయింది ఎవరు చెప్పండి, నోరు తెరిచి. చిన్నోడే కదా తప్పిపోయింది. కానీ మీరు బాగా గమనిస్తే ఈయన తప్పిపోయింది పెద్దోడు. తప్పిపోయింది ఎవడు, పెద్దోడు తప్పిపోయింది. తమ్ముడు ఎప్పుడైతే ఇల్లు విడిచిపెట్టి పోయినాడో, ఎప్పుడైతే తమ్ముడు ఆశ తీసుకొని పోయినాడో, అన్న అనుకున్నాడు మనసులో. ఏమనుకునేటాడంటే, అమ్మయ్య ఇంకా వాని పీడ పోయింది, ఇంకా నేను మా నాయన సంతోషంగా ఉండదంతా ఎంజాయ్ చేయొచ్చు, రేపు మా నాయన చచ్చిపోతే మా నాయన ఆస్తి కూడా పెద్దోని కాబట్టి నాకే వస్తుంది అని వాడు గుల్లిపాయలన్నీ పడుతూ ఉన్నాడు మైండ్లో. తమ్ముడు లోకమంతా తిరిగి లోకమంతా సంతానం చెడిపోయి తాగి తూగి పందులు పొట్టు తిని లాస్ట్కి తిరిగి ఇంటికి వచ్చేకల్లా అన్న ఓర్చుకోలేకపోయినాడు. ఓర్చుకున్నాడా చెప్పండి, మీరే చెప్పండి. ఓర్చుకోలేకపోయినాడు. ఒరే నీ తమ్ముడు లేక ఇంటికి వస్తే ఏందిరా గొడవ పడతావు, వానికి విందు చేస్తావు, నా ఫ్రెండ్స్తో ఒక్కరోజన్నా తినడానికి ఒక మేక పిల్లలను కోసినావా. ఇప్పుడు అంటే వాని బాధ ఏంటంటే, మళ్ళా ఆస్తి ఏమైనా పంచి వానికి ఇచ్చాడేమో, మళ్ళీ మా నాయన ఆస్తి ఏమైనా వానికి ఇచ్చాడేమో, ఎందుకు వచ్చింది అని చెప్పి వాడు అలిగి గొనిగి తిట్టి ఇల్లు ఇడిచిపెట్టిపోయినాడు. వాడు ఇంతవరకు నీకు నమ్మకంగా పనిచేసిన కదా, ఇంతవరకు నీ ప్రతి పనిలో నేను ఉన్నాయి కదా నాయనా అని అన్ని నాలుగు మాటలు మాట్లాడి నాయన హృదయానంతా గాయపరిచి పెద్దోడు ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ నాయన మాత్రము చిన్న కుమారుని చేర తీసుకున్నాడు, చిన్న కుమారునికి విందు చేసినాడు, ఉంగరం దొడిగినాడు, చెప్పులు వేసినాడు, ప్రశస్తమైన వస్త్రాలు వేసినాడు, హక్కున చేర్చుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇట్లా ఎవరు చెప్పరు,
పూర్ణ హృదయంతో మంచి మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు తప్పిపోయి తమ్ముడు ఇంటికి వస్తే అన్న సంతోషపడాలా లేదా? ఆ టైంలో క్వశ్చన్లు వేసి ఎందుకు వచ్చినావురా నువ్వు, అక్కడనే బతకచ్చు కదా, మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చినావు కదండి. వాక్యం ఏం చెప్తుంది? నీ పొరుగు వారిని ప్రేమించమని. మనం మన కడుపున పుట్టిన వాళ్ళనే ప్రేమించం కదండి. రక్త సంబంధికులను ప్రేమించలేం, పొరుగు వారిని ప్రేమించలేం. ఎప్పుడు ఈర్ష. అక్క బాగుంటే తమ్మునికి ఈర్ష, అన్న బాగుంటే చెల్లెలకి ఈర్ష కదా. ఎంతోమంది నాకు మొన్న ఒక ఆమె ఫోన్ చేసింది, సొంత అన్నయ్య అంట చెల్లెళ్ళు బాగా బతుకుతున్నారని చేతబడి చేసినారంట. ఏం చేసినారంట? చేతబడి చేసినారంట. నేను చెప్పిన అమ్మ ప్రార్థన చేద్దాము, కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసి ప్రతి చేతబడి శక్తులు వేసిన విరిగిపోవును గాక అని ప్రకటించి దేవునికి వారిని సమర్పించిన. ఈరోజున అట్లా ఎంతోమంది ఈర్ష్యతో అసూయతో మిమ్మల్ని వెనక్కి లాగాలని ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది మిమ్మల్ని బాధ పెట్టాలని ఉన్నారు. ఎంతోమంది మిమ్మల్ని హేళన చేయాలన్నారు. దిగులు పడద్దు. రాబోయే కాలంలో మీ జీవితంలో దేవుడు సమాధానకరమైనవి జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు మిమ్మల్ని ఏం చేయలేరు. ఎందుకంటే వాక్యం చెప్తుంది మీరు దైవములై ఉన్నారు అని ఉంటుంది వాక్యం. అంటే మనం దేవుని బిడ్డలం, రాజు కుమారులం, మనం కుమార్తెలం, మనం దైవములై ఉన్నాం. మనల్ని మనుషుడు ఏమాత్రము చేయలేడు. మనుషుడు ఈ మధ్య లోబడ్డంలా దేవునికి. సృష్టి మాత్రం లోబడతా ఉంది, మనిషి మాత్రం లోబడ్డంలా. సమస్తము దేవుడు చేసిన సృష్టి అంతా లోబడుతుంది, కానీ మనిషి మాత్రం ధిక్కరిస్తూనే ఉన్నాడు, ఎదురు చెప్తూనే ఉన్నాడు, వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. వాక్యం విన్నట్టే వింటారు, మళ్ళీ అన్నీ చేస్తూ ఉంటారు. వాక్యంలో ఉన్నట్టే ఉంటారు, బ్రతికినట్టే ఉంటుంది వాక్యంలో, కానీ ఆ జీవితం ప్రభుకి ఇంపుగా సొంపుగా ఉండదు. అందుకే వాక్యం చెప్తుంది, హిమము కంటే తెల్లగా మీరు మీ హృదయాలను పవిత్రపరచుకోండి, మీ జీవితాలను పవిత్రపరచుకోండి. హిమము కంటే తెల్లగా ఉండాలి మన జీవితాలు. ఈరోజున ఎంతమందికి ఆశ ఉందండి నా జీవితాన్ని మార్చుకోవాలని? చాలా తక్కువ మందికి. లోకానికి అలవాటు అయిపోయాం, లోకానికి బానిసలు అయిపోయాం. లోకంలో సీరియల్, సినిమాలు, లోకంలో అన్నిటికీ సమస్తం A to Z, ఒకటి కాదు రెండు కాదు, అన్నిటికీ బానిస అయిపోయాం. తప్పిపోయి తిరిగి రాలేకపోతున్నాం ప్రభు యొద్దకు. ఈరోజు నా ప్రభు మనందరికీ శ్రేష్టంగా సెలవిస్తున్నాడు. మేలు చేసే దేవుడు మనకున్నాడు. నమ్మకంగా ఉందాం ప్రభు దగ్గర. నమ్మకంగా ప్రభు దగ్గర ఉంటే ఆయన మిమ్మల్ని బహుగా దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. ఎట్లయితే వాడు కింద పడిపోయి ఉన్నాడో నీకోసం కూడా, ఒకవేళ ఆ స్థితి నీకే ఉందనుకో, ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావేమో, నీకోసం కూడా దేవుడు ఒక వ్యక్తిని లేపుతాడు. నీకోసం కూడా దేవుడు ఒక స్త్రీని కానీ ఒక పురుషుని దేవుడు లేపి నీకు సహాయం చేయని నడిపిస్తాడు ఆయన. నా దేవుడు నమ్మదగిన వాడు. తన బిడ్డలు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉండే రాయి రప్ప కాదు నా దేవుడు. నా దేవుడు నిజమైన దేవుడు. నా దేవుడు నిజంగా ఈ లోకానికి రక్షకుడు. నీ చెయ్యి నా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు నా దేవుడు. ఈరోజు నా జీవితం ఎన్నో మేలు చేశాడు. మర్చిపోయి తిరగద్దు. ప్రభుకు రుణస్థులై బ్రతుకుదాం, ప్రభుకు నమ్మకంగా ఉందాం, ప్రభుకు లోబడి మనం ఉందాం. క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తంలో మనం పాలిభాగసులయ్యే వారిగా మనం ఉన్నాం. ప్రభు బలంలో మనం చేవేస్తున్నాం. ఎలాగున్నాం, ఏ రీతిగా ఉన్నాం? ఊరికి పాట పాడినే విందాను అందరం కదా, నిరంతరం నీతో జీవించాలని. నిరంతరము ఆయనతో ఎంతమంది ఉన్నారమ్మా? లేస్తే ఏసయ్య, కూర్చుంటే ఏసయ్య కదా. లేచినప్పటి నుంచి బూతులు నోటి నిండుతా, లేచినప్పటి నుంచి గలీజ్ మాటలు, లేచినప్పటి నుంచి అసూయ, లేచినప్పటి నుంచి ఈర్ష్యలు, లేచినప్పటి నుంచి వీన్నెట్లని ఆడిపోసుకుంటేనే సరిపోతుంది కదా. ఎంతోమంది ఈరోజు శాంతి సమాధానం కోల్పోయారు కుటుంబాలలో. పిల్లలతో సంతోషం లేదు, కుటుంబంతో సంతోషం లేదు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఎన్నెన్నో సమస్యలు ఈరోజున మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. అయితే ఆ సమస్యల్లో ప్రార్థన చేసినప్పుడే నీ దగ్గర నుంచి అపవాది పారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యల్లో దిగులు పడద్దు. సమస్యలు ఉన్నాయని ఏడ్చొద్దు. సమస్యలు ఉన్నాయని సమస్యలకు లొంగిపోవద్దు. తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు. అదే కాలంలోనే హైదరాబాద్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినారనమాట. ఎక్స్పెరిమెంట్ అంటే ఒక సోషల్ మీడియా ఎక్స్పెరిమెంట్ చేసినారు. ఏంటంటే అర్ధరాత్రి కెమెరా తీసుకుని పోయినారనమాట. ఒక ఆడామ వ్యభిచారం చేయడానికి రోడ్డు మీద ఉంది. ఆమెను పోయి అడిగినారు, అక్క
ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నామంటే, ఇన్నుంచి పోరా, నువ్వు ఎందుకు కెమెరా పెట్టినావు, ఎందుకు పెట్టినావు? అక్క నేను నీకు 5,000 ఇస్తాను అక్క, నాతో మాట్లాడతావా అన్నాడు. సరే 5,000 ఏందో చెప్పు. అసలు ఈ పని ఎందుకు చేస్తున్నావు అక్క? సమస్యలు ఎక్కువైనాయి, కుటుంబంలో పరిస్థితులు బాగలేవు, మా నాయన జబ్బుతో ఉన్నాడు, హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయి. చూడు సమస్యలకు ఏమైపోయింది, ఆ స్త్రీ వ్యభిచారానికి లొంగిపోయింది, పాపానికి లొంగిపోయింది. ఎంతోమంది ఈ రోజున ఇట్లా సమస్యలు వచ్చినప్పుడు తప్పుడు దారిలో పోయే వాళ్ళు ఉన్నారు. నేనేమంటానంటే సమస్యలలో ప్రభుని స్తుతించండి, అపవాది మీ దగ్గర నుంచి పారిపోతాడు. మీరు ఏడుస్తూ ప్రభు దగ్గర మొరపెట్టండి, కన్నీళ్ళు విడుచడం మానద్దు. మీ ప్రతి కన్నీటిని ఆయన ఒక బుడ్డిలో దాచిపెట్టి ఒకనొక రోజున అద్భుతమైన ఫలితం దేవుడు మీకు ఇస్తాడు. సమస్యల నుంచి చింతించద్దు, రాబోయే కాలంలో మేలుకరమైనవి జరిగిస్తాడు దేవుడు. విశ్వాసంతో ఉండండి, నిరీక్షణ కలిగిన వారు అయ్యండి. హోప్ అండ్ ఎంకరేజ్మెంట్ ప్రభు ఈరోజు ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రోమీయులు రాసిన 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, అందరికీ మాట తెలుసు కదా, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. మేలు జరుగుటకై ఏం జరుగుతాయంట? సమస్తము సమకూడి జరుగుతాయంట. హల్లెలూయా. సమస్తము సమకూడుతాయి. మేలు చేయడానికి దేవుడు ఏదో ఒక రకంగా అందరినీ సమకూరుస్తాడు. మేలు చెయ్యక నీవు ఉండలేమయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. మేలు చేయకుండా నీవు ఉండలేవు, ఆరాధించకుండా నేను. ఎల్లప్పుడూ ప్రభు మేలు చేసే దేవుడు, సమకూర్చే దేవుడు, ఇరుకులో విశాలత కలగజేసే దేవుడు, సమాధానకరమైనవి మేలైనవి జరిగించే దేవుడు. నీకు వ్యతిరేకంగా హానికరంగా ఏది చేయడు దేవుడు. ఒకసారి ఆలోచన చేయాలి మనం. ఎందుకు ఇంత ప్రోత్సాహపరుస్తున్నాడు? అలసిపోయి వచ్చావేమో ప్రభు మందిరానికి, సమస్యలలో వచ్చావేమో ప్రభు మందిరానికి, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో చీకు చింతల్లో ప్రభు యొద్దకు వచ్చావేమో. మేఘాలు సూర్యునికి అడ్డం ఉన్నాయని కొద్దిసేపు వెళ్తారు, రాదు. కానీ ఎప్పుడైతే భయంకరమైన గాలి వీస్తుందో ఆ మేఘాలన్నీ పక్కకు పోయి వెలుగు వస్తుందంట. హల్లెలూయా. అట్లాగ నీ జీవితంలో మబ్బులు కొంతకాలమే, సమస్యలు కొంతకాలమే, వ్యాధి బాధలు కొంతకాలమే. దేవుడు ఒకసారి యేసు నామములో పో అని నువ్వు ఆజ్ఞాపించు, మాట్లాడు. నువ్వు మాట్లాడు, ఒకసారి నీ సమస్యతో మాట్లాడు. మౌనంగా ఉండకుండా మాట్లాడు నీ సమస్యతో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు గాలి తుఫానులను అణిచివేయగల దేవుడు. నా దేవుడు నీళ్లపై నడవగల దేవుడు. నా దేవుడు సమస్య సృష్టిని మాటతో చేసిన దేవుడు. నా దేవుడు ఎంతోమంది రోగులను ముట్టినవాడు, స్వస్థపరిచినవాడు. ఎంతోమంది వేల కోట్ల మంది పాపాలు క్షమించగల సామర్థ్యం కలిగిన వాడు. ఈరోజు మరి ఇంత గొప్ప దేవుడు మనకు ఉచితంగా రక్షణ ఇస్తున్నాడు, ఉచితంగా ఆయన మేలు చేస్తున్నాడు, ఉచితంగా ఎన్నో కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నాడు. కానీ మనకు దిక్కు తెలియకుండా ఎట్టబడతాడు ఇష్టానుసారంగా జీవిస్తూ ఇష్టానుసారమైన బ్రతుకుతావు, నష్టపోతావు. నేను దైవ సేవకునికి చెప్తున్నాను, నష్టపోతావు. దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నావేమో, నష్టపోతావు. ఒకడు గర్వించాడు, ఏమని? నాకంటే గొప్పగా వాయిద్యాలు వాంచేవాడు నీకు ఎవడున్నాడో ఆ స్థానం నాది, మేమందరం మా సైన్యం ఎంతమంది ఉన్నాము అని గర్విస్తే దేవుడు ఏం చేశాడు? ఆ లూసిఫర్ని పైన నుంచి తోసేసినాడు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏలుబాటు చేస్తున్నాడు అందరినీ. ప్రతి ఒక్కరికి ఏమేం గిఫ్ట్లు ఇవ్వాలనో, ఎట్లెట్లా మాట్లాడాలనో, ఎట్లెట్లా ఒల్లించి చెప్పాలనో, ఎట్లా మాయలేసుకోవాలనో, ఎట్లాగా నేను తప్పించాలో అన్నీ మనకి బాగా తెలుసు. ఒకరోజున ఒక ఆమె మందిరానికి సిద్ధపడిందంట. మందిరానికి సిద్ధపడి స్నానం గిన్నె అంతా చేసుకుని చేతిలో బైబిల్ పట్టుకొని
వేకువనే లేచి ప్రభు మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే ఒక రాయి తట్టుకొని కింద పడిందంట, మోకాలు దొక్కపోయిందంట. వెంటనే హాస్పిటల్ తీసుకొని పోయి హాస్పిటల్ కట్టు కట్టించారంట. డాక్టర్ అన్నాడు రెస్ట్ తీసుకోవాలమ్మా అన్నాడంట. ఇంటికి వచ్చిందంట, రెస్ట్ తీసుకునిందంట. ఏమైంది ఇప్పుడు? అలా ఆమె అనుకున్న ఆశ, ప్రార్థన ఆశ తీరలే, వాక్యాన్ని చర్చికి పోవాలని ఆశ తీరలే. అది ఎవరి పని అయి ఉంటుంది? సైతాను పనే. వాళ్ళు నేను ఎప్పుడు ఏదో ఒక రకంగా దేవునికి దూరం చేయాలా, దేవునికి దూరం చేయాలా, దేవునికి దూరం చేయాలా. ఎన్నో కీర్తులు పడతాడు వాడు, ఎన్నో ఆలోచనలు చేస్తానే ఉంటాడు వాడు. అందుకే వాక్యం చెప్తుంది, నువ్వు వానితో మాట్లాడు. యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను, నా దగ్గర నుంచి పారిపో. నా చుట్టూ నా దేవుడు ఉన్నాడు, దేవదూతల కాపుదలకు ఉన్న ఆయన అగ్ని అభిషేకం నా మీద ఉంది, నన్ను తగులితే కాలిపోతావు అనే ధైర్యంగా రోషంగా నువ్వు చెప్పగలిగితే ప్రభు నీ ద్వారా సంతోషపడతాడు ఆయన. హల్లెలూయా! ఎంతో సంతోషపడతాడు. ఈరోజున ఇక్కడ కూర్చున్న మీ జీవితాలు, నా జీవితాలు ఎన్నో మేలు చేసిన దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం, మనల్ని మనం తగ్గించుకొని ప్రభు వైపు చూద్దాం. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంతవరకు ఎన్నో చేశాడు, రాబోయే కాలం ఇంకెన్నో నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా! 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 యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఒక మాట, మా లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. హల్లెలూయా! దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడి లోకాన్ని, ప్రపంచాన్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. కాబట్టే తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించాడు. ఈరోజు ఆ ప్రియ కుమారుడే నీ కొరకు, నా కొరకు వెలగా మనం చేసిన అపరాధంలో పాపాల నిమిత్తమై తాను ఘోరమైన వేదన పడి మన నిమిత్తమే మరణించి మన ప్రతి పాపములు తుడిచివేసి ఆయన రక్తంతో మనం కడిగి పవిత్రపరిచి మళ్ళీ ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచినాడు ఆయన. హల్లెలూయా! 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 దేవునికి మరణం ఉంటుందా? చెప్పాలా? మళ్ళీ యేసు ప్రభు చనిపోయినాడు. ఎందుకు చనిపోయినాడు? ఆయన మనుషునిగా వచ్చినాడు కాబట్టి. ఆయన ఎట్లా వచ్చాడు ఈ లోకానికి? దేవునిగా రాలే, మనుష్య కుమారునిగా ఆయన వచ్చినాడు ఈ లోకానికి. మనుష్య కుమారునిగా వచ్చినాడు కాబట్టి ప్రతి పాపములు ఆయన భుజం మీద మోసుకున్నాడు. ఆయన దేవుడిగా రాలే, ఆయన దేవునిగా రాలే, కానీ ఆయన తానే ప్రత్యక్షపరచుకున్నాడు ఆయన. హల్లెలూయా! లోకమంతా మోకరించింది, లోకమంతా అంగీకరించింది. ఈరోజు ఎన్నో దేశాలు దేవునికి వ్యతిరేకంగా ఉండి సర్వం కోల్పోతున్నాయి. మొన్న పోలాండ్ అనుకుంటా దేశం, ఒక దేశంలో ఇక్కడ మనకి ఎట్లయితే ఎలక్షన్లు జరుగుతాయో ఆ దేశంలో ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్లు జరిగితే అక్కడ ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకున్నారు అందరూ. అంటే ఒక రాష్ట్రపతిని ఎన్నుకున్నారు. ఆ రాష్ట్రపతి చేసిన గొప్ప పని ఏంటంటే మందిరంలోకి పోయినాడు. మందిరంలోకి పోయి ఒకటే మాట చెప్పినాడు, ఐ ఆమ్ నాట్ ద కింగ్, జీసస్ ఈజ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అన్నాడు ఆయన. హల్లెలూయా! నేను రాజు కాదు, నా దేవుడే రాజులకు రాజు అన్నాడు ఆయన. హల్లెలూయా! హల్లెలూయా! అధికార దాహముతో ఎంతోమంది ఈరోజు ఎన్నో పాపములు చేస్తూ ఉన్నారు. డబ్బు అనే దాహములో ఎంతోమంది ఈరోజు పాపము చేస్తూ ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా ఎన్నో తప్పులు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను లోకముని ఎంతో ప్రేమించుచున్నాను. రండి ఆయన ప్రేమకు బానిసలైతే తెలుస్తుంది మీకు. నేనైతే ఖచ్చితంగా 10 సంవత్సరాలు అయింది దేవుని ప్రేమకు బానిసనైపోయినా. నేను మనుషుల ప్రేమ చూశాను, లోకంలో ఉన్న సమస్త ప్రేమలు చూశాను, కానీ అందరి ప్రేమల కంటే ఈయన ప్రేమ నిజంగా మరువని ప్రేమ. నేను ఏడిస్తే ఎత్తుకున్న ప్రేమ, నేను ఏడుస్తే నా కన్నీరు తుడిచిన ప్రేమ, నాకు ఆకలేసిన నా ఆహారం ఇచ్చిన దేవుడు, సమస్తము సమకూర్చిన దేవుడు. నా దేవుడు నిజంగా ఈయన చూపించే ప్రేమ మనుషులు ఎన్నడూ చూపించలేరు. మనుషులు నీ చుట్టూ ఉన్నారంటే ఏదో నీ దగ్గర ఆశిస్తారు కాబట్టి నీ దగ్గర ఉంటారు. ఎన్నోసార్లు చెప్పిన ఈ మాట. నీ దగ్గర డబ్బు ఉంటే అందరు నీ వెంట ఉంటారు, నీ దగ్గర బలగం ఉంటే అందరు నీ వెంట ఉంటారు, నీకు పేరు ప్రఖ్యాతులు ఉంటే నీ వెంట అందరు ఉంటారు. కానీ ఎవ్వరు లేకుండా ఎప్పుడు ఉంటావో తెలుసా?
అనాథ స్థితికి వచ్చినప్పుడు నువ్వు ఉంటావు. అందరూ విడిచిపెడతారు నిన్ను. నీ సందులోకి కూడా ఎవరు రారు, నీ ఇంటి వైపు కూడా ఎవరు రారు, నీ ఇంట్లోకి ఎవరు రారు, నీకు ఒకడు ఫోన్ చేయడు, అసలు నీకు ఎవడు కూడా టచ్లోకే ఉండడు నీకు. ఎందుకంటే నువ్వు అనాథ వైపు. ఒక భక్తుడు ఒక పాట రాశాడు కదా, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ నే దూరమై అనాథగా మిగిలాను, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. హల్లెలూయా. నాకు నువ్వు కావాలి యేసయ్యా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఆ స్థితిలోంచి వచ్చిన వాళ్ళే నాకు తెలిసినంత వరకు. ఎవ్వరు లేని స్థితిలో ప్రభు వైపు చూసిన వాళ్ళే మనమంతా. అందరూ విడిచిపెట్టినప్పుడు అవమానం ఉన్నప్పుడు అందరం ప్రభుని చూసేవాళ్ళమే. కానీ ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏం జరిగిందంటే అందరూ వచ్చేసరికి దేవుని మర్చిపోయినాం. మళ్ళీ డబ్బు వచ్చేసరికి దేవుని మర్చిపోయినాం. ఇండ్లు వాకిలు వచ్చేసరికి దేవుని మర్చిపోయినాం. ప్రార్థన మర్చిపోయినాం. అన్నీ మర్చిపోయినాం. ఇప్పుడు ఒకప్పుడు ఒక ఆమె అంటా ఉంది, అయ్యా మేము ఒకప్పుడు గుడిసెలో ఉండే వాళ్ళం, కానీ దేవుని స్తుతించాలని ఆశతో ఆ గుడిసెకు వాకిలునే లేకుండా మంచం అడ్డం పెట్టి చర్చికి పోయే వాళ్ళం అనింది. మరి ఇప్పుడు దేవుడు ఇల్లు ఇచ్చాడు, వాకిలు ఇచ్చాడు, కారు ఇచ్చాడు, మేడలు అన్ని ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఎందుకునైనా మందిరం అంటుందామా? చూడండి, ఇంట్లో టీవీ చూస్తే సరిపోతుందిలే అంటే అన్నీ వచ్చినాక దేవుని మర్చిపోయే వాళ్ళం ఎంతోమంది ఉన్నాం. కుటుంబ పరిస్థితులన్నీ బాగైనాక దేవుని మర్చిపోయిన వాళ్ళం ఎంతోమంది ఉన్నాం. చూడండి, దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమించిన ప్రేమకు మీరు తిరిగి ప్రేమించండి, కానీ మోసం చేయొద్దు. మోసం చేస్తే ఏమవుతుంది? దేవుణ్ణి మోసం చేస్తే మనకి ఏమవుతుంది? మనకు చెప్పండి. దేవుని మోసం చేస్తే మనకి ఏమవుతుంది? సమస్తము నష్టపోతాం. ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు భార్య భర్త బాగున్నారు అనుకోండి, ఆ భార్య భర్తకు వ్యతిరేకంగా జీవించింది అనుకోండి, ఈ భర్త ఎంత ప్రేమించినా కూడా ఆ భార్య తిరిగి ప్రేమించకుండా ఉండింది అనుకోండి, అప్పుడు భర్త ఏమంటాడు? భర్త ఎంత ప్రేమించినా కూడా నువ్వు నన్ను ప్రేమించలే, ఎంత బాగా చూసుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకోలే, ఎంత బాగా నిన్ను వెనకేసుకుని వచ్చినా నువ్వు నన్ను అర్థం చేసుకోలే, నువ్వు వాని మాయల్లో పడిపోయినావు, నువ్వు ఇదిగో పలానా తప్పులో ఉన్నావు, నీకు పెళ్ళయింది, నీకు పిల్లలు ఉన్నారు, నీకు జాగ్రత్త లేదు, ఈ తప్పు చేస్తున్నావు, అయినా కానీ నేను సైలెంట్గా ఉన్నాను, ఎందుకంటే నీ మీద నాకు ప్రేమ ఉంది. పోరా, నీ ప్రేమ ఏమైనా కావాలా? నాకు వాని ప్రేమే కావాలని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే వాడు కొద్ది కాలం వాడుకున్నాడు, విడిచిపెట్టుకున్నాడు, జీవితం రోడ్డు పాలైంది, వ్యభిచారి స్త్రీగా మారిపోయింది. భారీగా ఉంటే బాగుందా? వ్యభిచారి స్త్రీగా ఉంటే బాగుందా? భారీగా ఉంటే బాగు. ఎంతోమంది ఇట్లా దేవుడిచ్చే ప్రేమను వ్యర్థంగా వాడుకొని లోకంలో బానిసలైపోయి మళ్ళీ దేవుని దగ్గర రావడానికి ముఖం చెల్లడంలా, ప్రార్థన చేయడానికి ముఖం చెల్లడంలా, దేవుడు చేసిన మేలులు మర్చిపోయి లోకంలో బానిసలైపోయి దేవుడు చూపించిన ప్రేమకు వ్యతిరేకంగా జీవించి ఈ పొద్దు మందిరానికి వెళ్దామంటే ముఖం చెల్లడంలా. చాలామందికి మందిరాలకు వెళ్ళి ప్రభువును స్తుతిద్దామంటే ముఖం చెల్లడంలా. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికి నష్టపోయారు. కానీ ప్రభు అవకాశం ఇస్తున్నాడు. చూడండి ఒక మాట, 1 కొరింథీ 13 చదవండి దయచేసి. శ్వాసము, నిరీక్షణ, ప్రేమయు, ఈ మూడిట్లో అన్నిటికంటే గొప్పది ఏదంటే ప్రేమ. దీనిలో శ్రేష్టమైనది ప్రేమయే. లవ్, ఫెయిత్, హోప్ అండ్ లవ్. కానీ ఈ మూడిట్లో గొప్పది ఏదంటే ప్రేమ. ప్రేమ సమస్త దోషములను కప్పును. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎన్ని దోషములు చేసినా, ఎన్ని పాపములు చేసినా ఆయన ప్రేమతో కప్పుతున్నాడు. ఇప్పుడు నీ బిడ్డకు చలి పెడతా ఉందనుకోండి, తల్లి ఏం చేస్తుంది?
ఇడిచిపెట్టదా? చీర తీసి కొంచెం లూజ్ చేసుకొని వాని మిందేసి కదండి, వాని మీద వాడు అంతసేపు అల్లరి చేసింటాడు, అంతసేపు వాళ్ళ అమ్మ తలకాయ తింటాడు. కానీ ఆ తల్లి ఏం చేస్తుందంటే వానికి చలి పెడుతుందేమో అని చెప్పి వాని మీద ఆ చీర కప్పుతుంది, లేదంటే ఒక రగ్గు కప్పుతుంది, చిన్న రగ్గు బెడ్షీట్ కప్పుతుంది, వాడిని బాగా నిద్రపిస్తుంది కదా. అట్లాగే ఈరోజు నా దేవుడు అంటున్నాడు, అన్నిటికంటే ప్రేమ గొప్పది, ఈ ప్రేమను వ్యర్థంగా చూడద్దు. నేను మీ దోషములు కప్పుతున్నాను, నీ పాపములు కడిగాను, నీ అపరాధములు తుడిచివేశాను, నీకు శాంతి సమాధానం ఎన్నో నీకు దయచేస్తూ వస్తూ ఉన్నాను. నన్ను మోసం చేయొద్దు బిడ్డ, నన్ను మోసం చేసి తిరగద్దు. ఎంతోమంది ఒక పాటకు రాశాడు ఒక ఆయన, దేవుని పేరు పెట్టి మోసాలు చెయ్యబోకు, బైబిల్ పేరు చెప్పి వేషాలు వేయబోకు కదా. ఎంతోమంది నిజంగా మేము బాప్తిసం తీసుకున్నామండి, మేము ఏ తప్పు చేయమని అంటారు. అటు సైగ్గా ఎవరిని తెలియకుండా అటు షెట్లలోకో ఏంటంటే ఆడన్నా సైగ్గా మందు కొనుక్కొని సైగ్గా పోయి మందు తాగొచ్చి మళ్ళీ ఏం తినట్టు ఇంట్లో కూర్చోని ఉంటారు. ఎంత మోసం దేవునికి. దేవుని సన్నిధిలో ఉండి ఎంతోమంది బాప్తిజం పొందుకున్న వాళ్ళు తెలియకుండా మేము తప్పు చేసినా కానీ మేము దొరకములే అనుకోండి, కానీ మీరు ఒకరు దొరుకుతారు. సీసీ కెమెరాల కంటే పెద్ద సీసీ కెమెరా యేసయ్యది. ఆయన నుండి ఎవడు తప్పించుకోలేడు. ఎవ్వని పాపముకు ప్రతిఫలము దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దీపం ఉండగా ఇంటి చక్కబెట్టుకో. దేవుని ప్రేమను నిరర్థం చేయొద్దు, దేవుని ప్రేమను వ్యర్థంగా చూడొద్దు. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా ప్రేమించు నీ పొరుగు వారిని. ఈరోజు కళ్యాణ్ బాబు దేవుని ప్రేమను రుచి చూసినాడు కాబట్టి దేవుని ప్రేమను అందరికీ పంచుతున్నాడు. ఒక ఆదివారము లైవ్ జరగడానికి ఎంత ఖర్చు వస్తుంది? దాదాపు ఒక 5 నుంచి ఒక 6,000 ఖర్చు వస్తుంది నాకు ఒక ఆదివారం లైవ్ జరగడానికి. టీవీలలో వేయడానికి, నెట్ బిల్ అయితేనేమి, కరెంటు బిల్ అయితేనేమి, వచ్చిన వాళ్ళకు ఆ కానుకలు ఈ కానుకలు, భోజనాలు అవి ఇవి, ఆటో ఛార్జ్ అంతా ఒక 5 నుంచి 6,000 ఖర్చు వస్తుంది నాకు. ఒక సువార్త సభకు పోతే మొన్న దాదాపు 22,000 నాకు ఖర్చు వచ్చింది నాకు, అనంతపురం సభకు పోయింటే. ఏదైనా చూడండి, ఎందుకు ఇంత గొప్ప పరిచర్య, ఇంత భారం ఎందుకు పెట్టి చేస్తున్నామంటే ఏదో కానుకల కోసమో వేరే వేరే వాటి కోసమో కాదు. ఆశ ఏంటంటే నేను దేవుని ప్రేమను చూసినాను, మీరు దేవుని ప్రేమను చూడాల. దేవుడు తన బిడ్డలకి ఎప్పుడు ఏది కొదవ చేయడు. దేవుడు తన బిడ్డలకి ఏది ఎప్పుడు అన్యాయం చేయడు. మనం ఆయనకు అన్యాయం చేయకుండా ఉంటే చాలు, ఆయన మోసం చేయకుండా ఉంటే చాలు, ఆయన ప్రేమను వ్యర్థంగా చూసుకోకుంటే చాలు. ఆయనను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. ఇదే నేను చెప్పేది మీకు ఎప్పుడు. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు మన రుణస్థులమై ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాబోయే కాలంలో మేలు జరిగిస్తాడు. అంత గొప్ప ప్రేమామయుడు. ఒకవేళ ఈరోజు నువ్వు బాధ పెట్టినావేమో, తోమాబోయి అడిగాడు, నువ్వు దయ్యానివి, నువ్వు దయ్యానివే. నేను దయ్యాన్ని కాదురా బాబు, నేను యేసయ్యను. అమ్మ నేను నమ్మను. నువ్వు నమ్మాలంటే ఏం చేయాలా? నీ డొక్కలో నేను చేయి పెట్టి చూస్తా. సరే రా 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 పెట్టుకో పెట్టుకో పెట్టుకో, డొక్కలో చేయి పెట్టుకో. డొక్కలో చేయి పెట్టి చూస్తే బొక్కబడింది. ఎందుకు? ఆయన బల్లెపొడితో శిలువ మీద ఏం చేశారు? పొడిచినారు. అప్పుడు తోమా నమ్మినాడు. అంతేగాని ఏరా నీకు నా మీద నమ్మకం లేదా, పనికి మాలోలా, నువ్వు నా శిష్యుని పెట్టయినావురా అని తిట్టలా. ఎన్ని తప్పులు చేసినా ప్రేమిస్తానే ఉన్నాడు. ఎంత నసిగినా గొనిగినా అందరినీ ప్రేమించాడు, ప్రేమించాడు, ప్రేమించాడు. ఈరోజున మన చుట్టూ ఉన్న వారిని కూడా మనం ద్వేషించకుండా ప్రేమించాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో అసహించుకోకుండా వారిని ఆదరించాలా. వారు ఏ స్థితిలో వచ్చినారో వారిని పరామర్శించాలా. ఇప్పుడు నిన్నగాక మొన్ననే తిరుపతి నుంచి వాళ్ళిద్దరు వచ్చారని చెప్పినా కదా. వాళ్ళు మామూలుగా అమ్మ భవాని దేవతను కొలుస్తారు. వాళ్ళు అర్ధరాత్రి వచ్చినారు, నేను గేటు తీసిన, లోపలికి వచ్చినారు, మంచం వేసిన నేనే, నీళ్లు తెచ్చిచ్చినాము, ప్లేట్ తెచ్చినాము, అన్నం ఏదో తెచ్చుకున్నారు, తిన్నారు. అప్పుడు వాళ్ళు నాతో ఒక మాట అన్నారు, నాయనా ఈ తాయెత్తులు ఉంచుకోమంటావా తెంపేయమంటావా నాయనా అని అడిగిందాము. నేనేం చెప్పినానంటే, తెంపేయమ్మా, తెంపండి, దేవుని సన్నిధిలో ఉన్న తెంపేయి అని చెప్పలే. నేను బొట్టు ఏమన్నా తీసేయమంటావు నేను, నాకు ఎన్ని అవసరం లేదు తల్లి. ఏమా అయ్యగా చెప్పింది, నీ హృదయంలో యేసయ్య ఉండాలా. నీ హృదయంలో ఏముండాలా? యేసయ్య ఉండాలా. ఇప్పుడు ఆమె కష్టాలలో వచ్చింది, నేను ఆమెను ఆదరించాలనా ఆమెను బాధ పెట్టాలా? మీరే చెప్పండి. ఆదరించాలంటే అప్పుడు ఏం చేయాలి? ఆమెకు మంచి మాటలు చెప్పి,
ఆమెకు వాళ్ళకు మంచి ఆహారం సెట్ చేసి వారిని ప్రేమించి వారి బాగుక్షేమాలు చూసుకుంటే కదా, అది కదా ఆదరణ అంటే. వచ్చానే మీరు మందిరంలో పనుకోవాలంటే అన్నీ తెంపేయాలా, బొట్లు తీసేయాలా, బాగుండాలా, ప్రార్థన చేసుకోవాలా, ఇన్ని కండిషన్లు పెడితే ఇంకొకసారి ఎవరు రాడు. కష్టాలలో వచ్చిన వాళ్ళని మనం ఆదరించాలా. అదే సమరయుడు చేసిన పని. వాని చూచి వాని మీద జాలిపడి అతని వాహనం ఎక్కించి పూటకోలేని వానింట చేర్చినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. జాలిపడే అలవాటు ఉన్న క్రైస్తవులకు, ప్రేమించే మనసు ఉండాలా క్రైస్తవులకు. ఇతరులకు ఏదైనా కొంచెం పెట్టే గుణం ఉండాలా, మేలు చేసేవారిగా ఉండాలా. సేవ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని వందల మంది వచ్చి పోయింటారో, వీడికి ఎంతమంది కలిసిపోయింటారో, ఎంతమంది ప్రార్థన చేసుకొని పోయినారో. వాళ్ళందరూ చెప్పే మాట ఒక్కటే, అన్నా మేము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం అక్కడికి పోయి వచ్చినప్పటి నుంచి అని. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ప్రతి పరిస్థితులను మార్చగలుగుతుంది. ఒక నీతిమంతుడి ప్రార్థన అనేక పరిస్థితులను మార్చగలుగుతుంది. ఒక వ్యక్తి కన్నీరు కార్చి ప్రార్థన చేసే ప్రార్థన తను ప్రేమించే గుణాన్ని బట్టి ఇతరులకు మేలు కలుగుతుంది. వాడు కొన ప్రాణంతో ఉన్నాడు, దొంగలు కొట్టి, దొంగలు అతని బట్టలు దోచుకొని అతను కలిగిందంతా తీసుకొని పోయి కొన ఊపిరితో ఉంటే వానికి ప్రాణం పోసినాడు సమరయుడు. ఎంత మంచి సమరయుడు. ఈరోజు నువ్వు కూడా అంత మంచి మానిగా ఉన్నావు ఈ లోకంలో. దేవుని ప్రేమను చూపిస్తున్నావా? దిక్కులేని వారికి, అనాథులకు, విధవరాళ్లకు, అన్యులకు, లోక సంబంధమైన జీవితం జీవించే వారికి వారిని ప్రేమిస్తూ, వారిని ఆదరిస్తూ, వారి పక్షాన ప్రార్థన చేసేవాడుగా నువ్వు ఉన్నావా? అదే దేవుడు చెప్తాను, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని. ప్రేమించాలి, ప్రేమించాలి. ప్రేమ అన్నిటికంటే ఉన్నతమైనది. ఖండించాలా. కొన్ని సందర్భాలలో ఏం చేయాలా? ఖండించాలా. ఖండించే గుణం ఉండాలా. కొన్నిసార్లే ఆ ఖండించేటప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాలంటే అర్థం చేసుకుని దాన్ని తీసుకోవాలి. ఆహా, మేము తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని ఖండించినాడు, అంతే. మేము తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని అరిచినాడు, మేము తప్పు చేసినాం కాబట్టి మమ్మల్ని దూరం పెట్టినాడు కదండి. ఈ రోజున నువ్వు నిలకడగలిగి, స్థిరత్వం కలిగి, నమ్మకంగా, యథార్థంగా ఉంటే నీ వైపు ఏలెత్తి ఎవడో చూపియడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నమ్మకంగా ఉన్నావు దేవునికి, యథార్థంగా ఉన్నావు నువ్వు దేవునికి. ప్రభు నీ జీవితం ఎన్నైనా కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. భయపడద్దు. ఆయన వైపు చూడు, మనుషులను ఆశ్రయించదు. మనుషుల వైపు చూడొద్దు. మనుషులు నీ మీద రాళ్ళు వేయాలని చూస్తారంట. హల్లెలూయా. ఏం చేయాలని చూస్తారు? మనుషుల మీద రాళ్ళు వేయాలని. ఎప్పుడు మీలో ఎవడైనా పాపము చేయనీయడలా ఇప్పుడు రాయితో కొట్టండి. అప్పుడు ఒక్కడన్నా రాయితో కొట్టినాడా? చెప్పాలి, నోరు తెరిచి. కొట్టినాడా? కొట్టలేదా? కొట్టలేదు. ఎందుకంటే అందరూ పాపులే. పాపులందరూ పోయి రాళ్ళు తీసుకొని ఆ పాపపు స్త్రీని కొడతా ఉంటే దేవుడు పోయి ఆమెను హక్కును చేర్చుకొని ఆమె పాపాలు క్షమించి ఆ దెబ్బలన్నీ ఆయన తీసుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీదకి వచ్చిన నిందలు, నీ మీద పడిన ప్రతి రాయి, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి కార్యాన్ని ప్రభు దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. నువ్వు భయపడద్దు. ఆరంభమైంది నీ జీవితంలో. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో, దేవుని యొక్క అభిషేకం నీ మీద ఉంది. గుర్తుపెట్టుకో. నేను చూస్తున్నాను ఆత్మలో ఈరోజు ప్రభు యొక్క అభిషేకం ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి మీద ఆయన ప్రసన్నత ఉంది. ప్రతి ఒక్కరి మీద ఆయన కృప ఉంది. ప్రతి ఒక్కరి మీద ఆయన అన్ని మేలు మెటోనాయి ఉంది. అన్ని మేలు అంటే కృప, ఆన్సర్ అని అర్థం. ఈరోజున ప్రభు మన జీవితంలో కార్యము జరిగిస్తాడు. గొప్ప కార్యము జరిగిస్తాడు. ఆయన చూచుచున్న దేవుడు, కార్యము చేసే దేవుడు, ఉన్నతమైన దేవుడు, అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యం చేసే దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచండి. మీకున్న సమస్యలన్నీ పోతాయి. మీకు ఎంత ఘోర వ్యాధి వచ్చినా మాత్ర వేసుకోండి, సూది వేసుకోండి, అన్నీ చేసుకోండి. అలాగే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా నన్ను ముట్టి స్వస్థపరచు నాయనా అని అడగండి. ఆ రాత్రి నీకున్న ప్రతి రోగం యేసునామములో పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మోకరించి ప్రార్థన చేసుకోండి. మీరు ప్రార్థన చేసే గుణము మీలో ఉంటే, లోబడే గుణం మీలో ఉంటే
ప్రభు మీ జీవితంలో ఏ కార్యమైనా జరిగిస్తాడు. రాబోయే కాలంలో మీకు నిరీక్షణ కలుగునట్లు, అంటే మీకు హోప్ ఉండాలా. రాబోయే కాలంలో దేవుడు నాకు మేలు చేస్తాడు అనే విశ్వాసం నీకుందా? రాబోయే కాలంలో దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు అనే నమ్మకం నీకుందా? మార్చగలడు అని నేను చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. మనం నమ్మకంగా ఉంటే అందరు విడిచిన నేను ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు ఎంత ఘోర వేదనలో ఉన్నా ఆ వేదన స్థితిలోకి దేవుడు వచ్చి నిన్ను ఓదార్చగలడు. వాడు ఏడుచనలే, ఇప్పుడు మనం ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని వాకిలేసి పక్కకు పోడు ఆయన. భార్య ఏడుస్తూ ఉంటుందంట ఇంట్లో మూలుగుతా, భర్త అనుకుంటాడంట దీని జోలికి పోతే తాగానైపోయి, కానీ మన కొద్ది మనమే ఒక రగ్గు తీసుకొని పైకి అనుకుందాం అనుకుంటాడంట. కానీ భార్య మాత్రం ఏడుస్తూ ఉంటుందంట. పిల్లలు పోయి చూస్తారంట, అరే రే మమ్మీ ఏడుచంద్రా, ఈ టైంలో మనం పోయి ఏమైనా అంటే గిన మళ్ళీ మనం కొడుతుందిరా మమ్మీ, మనం కూడా పక్కన రూమ్లో ఇవి అనుకుందాంప. ఒంటరి స్థితి, ఎవ్వరు రారు ఓదార్చనికి. కానీ ఆ సమయంలో నీతో పాటు ఒక వ్యక్తి ఉంటాడు పక్కనే, ఆయనే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మునికి ఆదరణ కలిగిస్తాడు, పరిశుద్ధాత్ముని కన్నీరు తుడుస్తాడు. పరిశుద్ధాత్ముని జీవితంలో ఏ రీతిగా అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ బాధనంతటిని తీసివేసి నీ ముఖంలో చిరునవ్వు నింపగల దేవుడు నా దేవుడు. ఇక్కడ కూర్చున్న మీరందరూ దేవుని ప్రేమకు రుణస్థులై ఉన్నారా? ప్రశ్న, ఈరోజు నా ప్రశ్న ఇది. దేవుని ప్రేమకు మీరు రుణస్థులై ఉన్నారా? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, నిన్నెంతో ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, నీ బిడ్డల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు. ఇప్పటికి ప్రేమిస్తున్నావా? లేదంటే దొంగ ప్రేమ, స్వార్థ ప్రేమ, లోక ప్రేమ, అట్లాంటి ప్రేమ ఏదైనా ఉందా? ఆలోచన చేయండి. ఒకరోజు నాకు ఒక ఆమె ఫోన్ చేసింది, అన్నా ఈరోజు శుక్రవారం ఉపవాసం ఉండా ప్రార్థన చేయన్నా నేను. సరే అమ్మా చేస్తలేమని ప్రార్థన చేసిన. శనివారం ఉదయాన్నే ఫోన్ చేసింది, పాస్టరయ్య నువ్వు ప్రార్థన చేసినావు, నేను ఉపవాసం ఉన్నా, నేను ప్రార్థన చేసుకున్నా, నా సమస్య పోలే పాస్టరయ్య. ఒక్కరోజుకి ఆమెకి ఏం కావాలంట? ఫలితం కావాలంట. ఎంతోమంది ప్రభు దగ్గరకు వచ్చి ఏదో స్వార్థముతో అడిగేవన్నీ అడుగుతారు. ప్రభు నానొక చెత్త చెదారం అంతా. నువ్వు చేసుకున్న అప్పులకు దేవుడేం చేయాలా? నువ్వు తెచ్చుకున్న రోగానికి దేవుడేం చేయాలా? నువ్వు తెచ్చుకున్న సమస్యలకు ప్రభు ఏం చేయాలా? నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీకు మేలు చేస్తాడు. నువ్వు ప్రభు మీద ఆధారపడితే ప్రభు కార్యం జరిగిస్తాడు. కన్నీరు విడిచే స్వభావం నీలో ఉంటే నీ కన్నీరు తుడిచి నీకు మేలు చేస్తాడు. నువ్వు చేతులారా తప్పులన్నీ చేసుకుని చేతులారా అంతా మునిగిపోయి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభా నేను మునిగిపోయినాను ప్రభా నాకు సహాయం చేయి ప్రభా అంటే ఏం చేస్తాడు? అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోండి. దీపం ఉండగానే చక్కబెట్టుకోండి, ప్రయాసపడండి, ప్రభు యొద్దకు రండి, అన్నిటినీ విడిచిపెట్టుకోండి. మనుషులు ప్రభు వైపు చూడడంలో ఈ రోజున ఎంతోమంది మతోన్మాదం ఎక్కువైపోయింది, మత కలహాలు ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్య రాజకీయం అంతా కూడా ఈ మతాల మీద తిరుగుతాం, కష్టపడి కట్టుకునే మందిరాలు కూల్చేస్తూ ఉన్నారు, సేవకులను చంపేస్తూ ఉన్నారు, విశ్వాసులను చంపేస్తూ ఉన్నారు, స్థలాలు ఆక్రమించుకుంటున్నారు, ఎన్నో జరుగుతున్నాయి. మీకు తెలియదు ఇవన్నీ. దేవుని ప్రేమను తెలుసుకోండి. ఎంతోమంది సేవకులు రాత్రి పగళ్ళు కష్టపడి ప్రయాసపడుతున్నారు, వాక్యం తెలియదు, ఏమేగా అనుభవం లేదు. మనం మందరం ఎట్లా కూర్చోవాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఏ రీతిగా ఉండాలి, మొరుటైపోయింది, మొరుటు బతుకులు అయిపోయినాయి. దేవుడు చెప్తున్నాడు, మీ దేహము దేవుని ఆలయమై ఉంది, దేవుని సొత్తుగా బ్రతకండి, దేవుని బిడలుగా జీవించండి, లోకంలో రోషము కలిగి ఉండండి. అందరికంటే పవర్ఫుల్ వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, దావీదు ఎంత గొప్ప పరాక్రమశాలంటే, ఉండు సమస్య వచ్చింది నేను పోయి ప్రార్థన చేసుకుంటా అన్నాడంట. సింహం ఎదురుగా వస్తే సింహాన్ని జీలుస్తాడంట, గొలియాత్ ఎదురుగా వస్తే గొలియాతును చంపుతాడంట, యుద్ధం వస్తే యుద్ధానికి సై అంటాడంట. అది రోషము కలిగిన దైవజనుడు అంటే. రోషము కలిగిన సంఘం అట్లా ఉండాలా, ప్రతి దానికి నువ్వు ముందుండాలా. దేవుని సొత్తుగా ఈ లోకంలో బ్రతకాల. దేవుని ప్రేమ అదే మనకు నేర్పించేది. ఈరోజున
క్రైస్తవుల మీద ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆంక్షలు విధిస్తూ ఉంది. నువ్వు మొక్కలేదని ఉద్యోగం తీసేస్తున్నారు, మందిరాలు కూలుస్తున్నారు, గొంతులు కోసేస్తున్నారు. మణిపూర్లో ఇప్పటికీ మణిపూర్లో బయటికి రావడంలే కానీ కొన్ని వందల మందిని చంపేస్తూ ఉన్నారంట క్రైస్తవుల్ని. ఆ ఊరు ఖాళీ చేస్తూ ఉన్నారంట. అట్లుంది పరిస్థితి. నువ్వు క్షేమంగా నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి మనకు దిక్కు తెలియడంలే. ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదు, రాత్రంతా మోకాళ్ళంగి ఒక రాత్రి ప్రభుతో గడుపుదామని ఆశ లేదు, ఒక శుక్రవారం ఉపవాస ప్రార్థనకు పోదామని లేదు. ఎప్పుడు పనే, లేచినప్పటి నుంచి పని, డబ్బు, పని, డబ్బు, పని, డబ్బు, పని, డబ్బు. ఆదివారమే దేవుడు కాదు, అనునిత్యము దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పోషించగల దేవుడు, ఆదరించగల దేవుడు. నమ్మండి, విశ్వాసం ఉంచి దేవుని కోసం ప్రతి పరిస్థితులన్నీ మార్చగల దేవుడు. నేను ఎన్నోసార్లు చెప్పిన, నన్ను దేవుడు దీవించినా దీవించకపోయినా, నన్ను ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, ఈ మందిరం కట్టినా కట్టకపోయినా నా ప్రాణం ఉన్నంత వరకు సేవ చేస్తా. ఎంత ప్రయాసైనా పడతాను, ఎంత అయినా ముందుకు పోతాను, ఏదైనా సరే ఆలోచన చేస్తా, ప్రభు కోసం ప్రయాసపడతా. ఇది నా లక్ష్యం, ఇది నా గురి. నీ గురి ఏంది? నీ ఆలోచన ఏంది? నీ విధానం ఏంది? చాలామంది ఏమంటారు అంటే, నువ్వంటే సేవకునివి, నువ్వు అప్పసం ఇదే పనుల్లో ఉంటావు. మిమ్మల్ని కూడా దేవుడు రాజులైన యాజక సమూహంలో చేర్చినాడు ఆయన. హల్లెలూయా. మీరందరూ ఆయన సమూహంలో ఉన్నారు. ఆయన సమూహంలో ఉన్నాం మనమంతా, ఒక సంఘంలో ఉన్నాం మనమంతా. ప్రభుని మహిమపరిచేవారుగా ఉండాలి, ప్రభుని మరి వేడుకునేవారుగా ఉండాలి, అనేకులకు సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. అప్పుడు ప్రభు మనల్ని దీవిస్తాడు. ఈరోజు ఎంతోమంది ప్రభు దీవించిన దీవెనలు మర్చిపోయి, నేను చెప్పినట్టుగా లోకంలో కలిసిపోతున్నారు. దేవుని ప్రేమను మర్చిపోయి లోకంలో కలిసిపోతున్నారు కదండి. ఎంతోమంది దేవుని నమ్ముకొని విడిచిపెట్టి వేరే మతాలలో కూడా వెళ్ళిపోతున్నారు చాలామంది. ఎంతోమంది యేసు ప్రభుని నమ్ముకొని మన క్రీస్తుని అంగీకరిస్తూ ఉంటే, మన వాళ్ళు మాత్రము పుట్టకతో క్రైస్తవులు మాత్రం పోయి నానొక విగ్రహారాధన, నానొక చెత్త చెదరం అన్నీ చేస్తారు మన వాళ్ళు. మళ్ళీ పుట్టకతో క్రైస్తవులే. ఎంత దారుణం అండి ఇది. దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. మళ్ళీ నీకే తెలుసు కదా ఒప్పుకోడని. ఒప్పుకోనప్పుడు ఎందుకు చేయాలా? ఒప్పుకోనప్పుడు ఎందుకు చేయాలా? ఏం అవసరం ఉంది చేయనీకి? చెయ్యొద్దు. నమ్మకంగా ఉండండి, ఒక వ్యక్తిని ఆధారం చేసుకోండి. ఈయన పేరే నజరుడిని యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడకనీయుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి, చూడండి ఏమంటున్నాడు, నా శాంతిని మీకు ఇస్తాను. పీస్ ఐ లీవ్ విత్ యూ. నేను మీకు సమాధానము విడిచిపెడుతున్నాను, సమాధానం మీకు ఇస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను. మీ హృదయాన్ని కలవరపడనీయద్దు. ఏమమ్మా, మీ హృదయాన్ని ఏం చేసుకోవద్దంట? చెప్పండి, ఏం చేసుకోవద్దు? కలవరపడినే కొండవైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. కలవరపడి ఎక్కడ చూశాడంట ఈయన? కొండల వైపు, పర్వతం వైపు, దేవుని వైపు చూస్తూ అడుగుతున్నాడు అవకాశం. మనం కలవరపడి ఏం చేస్తాం? రే, నీకు దయ్యం పట్టిందిరా, అందుకే ప్రవర్తించనవురా, పా వెంటనే పా, నీకు పలానా సాటికి పోతే మంత్రి ఇచ్చి చేస్తే మొత్తం పోతుంది పా. ఇంట్లో మూలన బైబిల్ ఉంటుంది, చర్చికి పోయేటోళ్ళే, కానీ ఈ మంత్రాలకు గింత్రాలకు నమ్ముతా పోతూ ఉంటారు. మనం దేవుని బిడలం. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అపవాది చిత్రహింసలు పెడతాడు, కానీ నువ్వు పడిపోకుండా ప్రభు వైపు చూడాలా. హల్లెలూయా. కలవరపడద్దు అని వాక్యం చెప్తుంది. శాంతి కలిగి ఉండు. ఐఎమ్ లీవింగ్ మై పీస్ ఆన్ టు యూ. నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఆయన శాంతి మనకిస్తున్నాడంటే ఇంకేం కావాలమ్మా మనకు? యేసు ప్రభు అంత ఓర్పుగలిగిన వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? చెప్పాలా జవాబులో, ఉన్నారా? యేసు క్రీస్తుకున్నంత ప్రేమ ఈ లోకంలో ఎవరికైనా ఉందా?
యేసుక్రీస్తుకున్నంత దయగలిగిన గుణం ఈ లోకంలో ఎవరికైనా ఉందా? యేసుక్రీస్తుకున్నటువంటి ప్రేమ, అనురాగం ఈ లోకంలో ఎవరికైనా ఉందా? యేసయ్య ఆదరించగలిగినట్టుగా ఈ లోకంలో ఎవరైనా ఆదరించగలుగుతారా? ఎవ్వరూ చేయలేరు. కానీ అందుకే నో వన్ మ్యాచ్ విత్ హిమ్, ఎవ్వరు కూడా ఆయనతో మ్యాచ్ చేయలేరు. ఓపెన్గా చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. యేసుక్రీస్తే లోకానికి రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకం అందరికీ దేవుడు. ఆయన దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు, ఇంటికి ఒక దేవుడు ఉండరు దేవుళ్ళు. అర్థమైందా? దేవుడు అంటే అర్థం ఏంటంటే యూనివర్సల్ గాడ్. అంటే దేవుడు ఒక్కడే ప్రపంచాన్ని శాసించగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కడే, వీధికి ఒక దేవుడు కాదు. అర్థమైందా? మన ఇండియాలో హిందూ, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం, వేరే వేరే దేశాలకు పోతే ఎన్నెన్నో దేవుళ్ళు, దేవతలు, విగ్రహాలు, స్తూపాలు, ఎన్నెన్నో మతాలు కదండి. 3 కోటి దేవతలు ఉన్నారంట మన ఇండియాలోనే కదా. చూడండి, నేనేమంటానంటే దేవుడు ఒక్కడే అయి ఉండాలి. ఆ ఒక్కడు ఎట్టు బతకాలంటే నేను అనుకోవడము, కళ్యాణి దేవుడు కాలేడు. ఎందుకంటే కళ్యాణ్ పాపముతో పుట్టినోడు. అర్థమైందా? ఇప్పుడు దాన్ని చచ్చిపోయినాక నాకు ఒక విగ్రహం కట్టినారు అనుకోండి, ఉదాహరణకు నేను చెప్తున్నా, నేను రేపు చచ్చిపోయి నాకు ఒక విగ్రహం కట్టినారు అనుకో, చర్చి ముందర పెట్టినారనుకో, మీరు వచ్చా నాకు ఒక దండేసి కళ్యాణ్ బాబు నీకు వందనాలు, నా కాళ్ళ మోకాళ్ళకి ప్రార్థన చేసుకున్నారనుకో, నేనేం చేయగలుగుతా? చెప్పండి, ఏం చేయగలుగుతా? నాకు పాలాభిషేకం చేశారనుకోండి, నా పాలాభిషేకం చేశారనుకో, నేను ఏం చేయగలుగుతా? ఏం చేయలేను. మీకే ఖర్చు, బొక్క, అన్నీ వేస్ట్ కదా. నా విగ్రహంలో ఏం లేదు, వేరే వేరే వ్యక్తుల విగ్రహాలలో ఏం లేదు. విగ్రహాలను బద్దలు కొట్టిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసుకున్నాం షడ్రక్, మేషక్, అబేద్నెగో గురించి. ఆ రాజు అంటున్నాడు, వీరి దేవుడు పూజార్హుడు, వీరి దేవుడు లోకానికి రక్షకుడు. ఇక నుంచి ఎవరైనా ఈ దేవుని దూషించినా, ఈ దేవునికి మొక్కమని చెప్పినా, ఈ ముగ్గురి సేవకులను వ్యతిరేకించినా నేను ఒప్పుకునే కథే లేదు. చూసారా? అంతవరకు ఆయన ఒక దేవతను చేసుకున్నాడు కదండి. 60 మూరలు ఎత్తు, 6 మూరలు వెడల్పు పెద్ద విగ్రహం చేసుకున్నాడు. వేస్ట్ అయిపోయింది. నేనేమంటానంటే దేవుడు అంటే పాపం ఉండకూడదు. దేవునిలో దేవునికి కామ కోరికలు ఉండకూడదు. దేవునికి సృష్టి లోబడాలి. దేవునికి అందరు మనుషులు పూజించగలగాలి. అంటే ఆయన ఒక్కడే యేసయ్య. ఎందుకంటే ఈ లోకంలో, ప్రపంచంలో 80% క్రైస్తవులే. యేసుక్రీస్తు ప్రభు ఒక మాలోలకు, మాదిగోలకే కాదు దేవుడు, ఒక కులానికి చెందినవాడు కాదు దేవుడు. రాబోయే కాలంలో మేలు చేసే దేవుడు, అందరికీ సమస్తము సమకూర్చి చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ దేవుడు యేసుక్రీస్తు, అందరికీ ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఉన్నతమైన వాడు. ప్రతి నేత్రములు ఆయన చూస్తాయంట, ప్రతి మోకాళ్ళు వంగుతాయంట. ఆ రోజు రాబోతా ఉంది, అదే అంత్యకాల దినం. అంత్యకాల దినమున ప్రతి ఒక్కరము ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజు ఈ రక్షణ దినం నిర్లక్ష్యం చేయకుండా దేవుని ప్రేమకు రుణస్థలం అయిపోదాం, దేవుని ప్రేమకు బానిసలం అయిపోదాం. మా ఆశ ఏంటంటే ఎప్పుడు సేవ చేయాలి, ఎప్పుడు సేవ చేయాలి, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలా. ఏదో మా దగ్గర ఉందని కాదు, కానీ దేవుడు మమ్మల్ని దీవించే కొద్దీ మేము ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. మమ్మల్ని ప్రేమించినట్టు మేము ఇతరులను మేము ఎప్పుడు ఎవరిని విసుగ్గాం, ఎప్పుడు ఏది బాధపడాం, ఎప్పుడు ఏ విషయంలో కూడా మేము చింతించాం. ఎందుకంటే మాకు దేవుని ప్రేమ తెలుసు. మీకు దేవుని ప్రేమ తెలియాలనే నేను ఆశపడతా ఉన్నాను. దేవుని ప్రేమ తెలుసుకొని బ్రతకండి, రుణస్థులై ఉండండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడంట, ఎంతో ప్రేమిస్తున్నాడంట. చెప్పలేనంత ప్రేమ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్న చిన్న బిడ్డలు మొదలుకొని పాలు తాగే పసిబిడ్డల నుంచి పెద్దవాళ్ళ ముసలుల వరకు ప్రభు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను వ్యర్థంగా చూడొద్దు, నామకార్థంగా చూడొద్దు.
మోసంగా చూడొద్దు. ప్రభువుని మనసు పూర్తిగా ఆరాధించండి. పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో నీ దేవుణ్ణి ప్రేమింపవలెననియు. హల్లెలూయా. పూర్ణ హృదయంతో, హోల్ హార్టెడ్లీ, మనసులో ఏ కల్మషం లేకుండా, ప్రభా నాకు నువ్వు సహాయం చేస్తే మందిరానికి పోతా కాదు, సహాయము చేసినా చేయకపోయినా, నువ్వు నాకు మేలు చేసినా చేయకపోయినా, నన్ను దీవించినా దీవించకపోయినా నేను నీతోనే ఉంటా ప్రభా. ఆ సేవకుడు, మన చనిపోయిన సేవకుడు చెప్తాను, కిడ్నీ సమస్య చనిపోయిన సేవకుడు ఏం చెప్తానంటే, నాకు భలే ఆశ్చర్యం వేసింది. 25 సంవత్సరాల నుంచి కిడ్నీ సమస్య బాధపడుతూ ఉన్నాడంట. కానీ ఏ రోజు కూడా నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతే ఆడికి పోతాను భయపడకుండానే ఉన్నాడంట. ఎప్పుడు భయపడలేదంట. మనమా ఒక చిన్న రోగం వచ్చే సాలంగా ఇంట్లో మంచం మీద ఎక్కి అనుకుంటాం, ఎన్ని హాస్పిటల్ తిరుగుతాం, దేవుని మీద భారమే మొయ్యం మనం కదండి. ఒక హాస్పిటల్ పోయేటప్పుడు ఒక ప్రార్థన చేసుకొని పోదాం. తీరా సావు బతుకుల మధ్యలో ప్రార్థన చేసుకుంటే ఏం మేలు వస్తుంది? సమస్య వచ్చినప్పుడు ప్రార్థన, ఏదైనా సమస్య కొని తెచ్చుకుంటారు కొంతమంది, సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఆ సమయంలో ప్రార్థన చేసుకోండి, ప్రభు దగ్గర వేడుకోండి. ప్రభా తెలుసో తెలియక తప్పు చేసినాం, క్షమించు ప్రభా, మా అపరాధాలను క్షమించు ప్రభా, మా శాపంలో కొట్టివేయి ప్రభా అని అడగండి ప్రభువుని. మీ ఇంటి దగ్గరనే మిమ్మల్ని దేవుడు స్వస్థపరచగలుగుతాడు ఆయన. హల్లెలూయా. రక్తస్రావం గల స్త్రీని యాడ స్వస్థపరిచినాడు చెప్పండి ఎవరైనా? రక్తస్రావం గల స్త్రీని యాడ స్వస్థపరిచినాడు? హాస్పిటల్లోనా, ఆమె ఇంటికాన్నేనా? ఆమె ఇంటికాన్నే. హాస్పిటల్ కాడికి పోయి యేసుప్రభు తల మీద చేయబెట్టి ప్రార్థన చేయలే. ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆ దారిలో రావడము, ఆమెను తాకడం, స్వస్థపరచడం దేవుడు కార్యం చేసినాడు. ఈరోజున ఈ వింత కోణంలో ప్రభు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడంటే, ప్రతి సందర్భంలోనూ ప్రభుకు సొత్తుగా బ్రతకడం నేర్చుకో. ప్రతి సందర్భంలో దేవునితో మాట్లాడు. ప్రభు ఇది నా పరిస్థితి, ఇది నా పరిస్థితి, ఇది నా పరిస్థితి అని ప్రభుకు చెప్పుకుంటానే ఉండు. నేను యథార్థంగా చెప్తున్న దేవుని సన్నిధిలో, నేను గంటల ప్రార్థన ఏ పొద్దు చేయను, గంటలు ఏ పొద్దు చేయం మేము ప్రార్థన. ఇంట్లో ఒక వ్యక్తి తిట్టమాడతామో అట్నే, ఏసయ్యా ఈ సమస్య ఉంది కదా ప్రభా, చూడు ప్రభా, అయ్యా పలానాళ్ళకి ఈ సమస్య ఉందంట ప్రభా, సహాయం చేయి ప్రభా, అయ్యా దేవా మేలు చేయనాయన. ఆయన సిట్టుగా నిలుక్కొని మొక్కాలంగే ప్రార్థన చేయమని కోరేవాడు కాదు ఆయన. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనతో మాట్లాడాలని ఆశపడే దేవుడు, ఆయనతో ఉండాలని ఆశపడే దేవుడు. నువ్వు కరువులో ఉన్నా దేవునితో ఉండేది నేర్చుకో, సమృద్ధిలో ఉన్నా దేవునితో ఉండేది నేర్చుకో. దేవుని ప్రేమకు మన రుణస్థులమై ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. రుణస్థులమై బ్రతకండి, దేవునికి దూరమై బ్రతకద్దు. తప్పిపోయినావేమో తిరిగి ప్రభు యొద్దకు రా. ప్రభు నిన్ను ఆదరిస్తాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు, ప్రభు మేలు చేస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక.